వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ బీజేపీ నుంచి రాజ్యసభ రేస్లో ఊహించని వ్యక్తి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏపీలో ఒకవైపు బడ్జెట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకోవైపు తిరుమల వ్యవహారానికి సంబంధించి కల్తీ లడ్డు అంశం మీద చాలా సీరియస్గా అటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అంబటి రాంబాబు అరెస్ట్ కానీ, జోగి ఇంటి మీద దాడి కానీ ఇవన్నీ హైలైట్ అవుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికంటే హైలైట్ అవుతున్న అంశం ఏంటంటే రాజ్యసభ విషయం. ఈరోజు ఇక రేపు రాబోతున్న 2, 3 నెలల్లో 4 రాజ్యసభ స్థానాలు ఏపీకి సంబంధించి ఖాళీ కాబోతున్నాయి. 4 రాజ్యసభ స్థానాలు అంటే ఆల్మోస్ట్ అవన్నీ వైఎస్ఆర్‌సీపీవే. మనం చూసినట్లయితే వైఎస్ఆర్‌సీపీ గతంలో 11 మంది దాకా ఉన్నారు రాజ్యసభ సభ్యులు. వాళ్ళందరిలో మెజారిటీ అటు విజయసాయిరెడ్డి రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి రిజైన్ చేసుకొని బీజేపీకి ఇచ్చేశారు. వీసీ కృష్ణయ్య కూడా అదే బాట పట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా చూస్తే ఒక మోపిదేవి వెంకటరమణ ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన సీటు సానా సతీష్‌కి ఇవ్వడం జరిగింది. మరోవైపు పిల్లి సుభాష్, అయోధ్య రామరెడ్డి వీళ్ళంతా వైసీపీలోనే కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఇక బీదా మస్తాన్ రావు కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ అదే రాజ్యసభని టీడీపీ నుంచి తీసుకున్నారు ఆయన. అయితే ఇక్కడ 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి అంటే ఈరోజు ఆ రాజ్యసభ స్థానాల్లో ఒకరు అయోధ్య రామరెడ్డి, ఒకరు పిల్లి సుభాష్ చంద్రబోస్, మరొకరు పరిమళ నత్వాని రిలయన్స్ అంబానీకి సహచరుడు ఆయన. సో అలా పరిమళ నత్వాని ఇవన్నీ కూడా వైఎస్ఆర్‌సీపీ నుంచి వచ్చినవే. ఇంకోటి మోపిదేవి టైం కూడా అయిపోతుంది. బట్ ఆ సీటు సానా సతీష్‌కి ఇచ్చారు కాబట్టి ఆయన టైం బౌండ్ కూడా అయిపోవస్తోంది. అంటే ఏపీ ఖాతాలో 4 రాజ్యసభ స్థానాలు రాబోతున్నాయి. అయితే ఈ 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి చాలా చర్చ ఏంటంటే ఫస్ట్ బీజేపీ ఖాతాలోకి 1 వెళ్తుంది, టీడీపీ 3 తీసుకోబోతుంది అనే చర్చ జరిగింది. కానీ ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షాని కలిసొచ్చిన తర్వాత ఈరోజు జనసేనకు కూడా ఒక సీటు వెళ్ళడం ఖాయం అనే ప్రచారం కూడా జరుగుతోంది. అంటే బీజేపీకి 1, జనసేనకు 1 కేటాయిస్తే టీడీపీ తరపున 2 సీట్లు ఏదైతే ఆ పార్టీ తీసుకోబోతుందనేదైతే ఒక చర్చ. టీడీపీ వైపు నుంచి ఈ రోజున ఏదైతే లోకేష్‌కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కిలార్ రాజేష్ దగ్గర నుంచి గల్లా జయదేవ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మొన్నటి వరకు కూడా మనం చూసినట్లయితే దేవినేని ఉమా పేరు, అదేవిధంగా ఇంకోవైపు చూస్తే వంగవీటి రాధా పేరు కూడా తెర మీదకొచ్చింది. టీడీఎల్పీకి ఇన్ఛార్జిగా ఉన్న కోనేరు సురేష్ పేరు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టు వీళ్ళందరితో పాటు ఈరోజు అత్యంత ప్రముఖంగా వినిపిస్తున్న పేరేంటంటే టీడీపీ వైపు నుంచి తానా సతీష్ పేరే. ఎందుకంటే మరోసారి అతనికి రెన్యువల్ చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఇక వేరేస్ జనసేన నుంచి వచ్చినట్లయితే జనసేన వైపు నుంచి లింగమనేని రమేష్‌తో పాటు ఎందుకంటే ఆ పార్టీకి ఎన్నో రోజులుగా ఆ పార్టీ ప్రస్థానంలో ఆయన కీలక భాగస్వామి అయ్యారు. ఆ పార్టీకి అన్ని రకాలుగా ఆర్థిక అండదండలతో పాటు అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు ఆయన. అటు చంద్రబాబు నాయుడుతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అలాంటి లింగమనేని రమేష్‌తో పాటు ఇటు బాలినేని శ్రీనివాస్‌కి కూడా వాళ్ళిద్దరి పేర్లు ఈరోజు తెర మీదకి వస్తా ఉన్నాయి రాజ్యసభ రేస్‌లోని. ఇక వేరేస్ బీజేపీ వైపు నుంచి చూస్తే గతంలో ఒక సీటు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సీటుని పాకా సత్యనారాయణకి ఇవ్వడం జరిగింది. ఒక అనూహ్యంగా లాస్ట్ మినిట్‌లో పార్టీకి అత్యంత లాయల్‌గా ఉన్న సత్యనారాయణను బీజేపీ తెర మీదకొస్తుంది తీసుకొచ్చింది. అయితే ఈసారి వచ్చే సీట్‌కి ఎవరిని బీజేపీ తెర మీదకి తీసుకొస్తుందనే దానికి సంబంధించి కూడా చాలా సీరియస్ చర్చే ఉంది. అనూహ్యంగా బీజేపీ ఎప్పుడు పార్టీ బ్యాక్‌గ్రౌండ్‌నే చూస్తుంది. అదేవిధంగా చూసినట్టయితే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది బీజేపీలో అలా పదవులకి నేతలను తీసుకొచ్చే క్రమంలో. సో వాళ్ళ మీద ఒక నిఘా కూడా పెడతారు. అంతేకాదు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అంతా వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళ మీద సర్వే కూడా చేయిస్తారు లోకల్‌గా. ఆ స్థాయిలో ఉంటుంది. పటిష్టంగా ఆ నేతను సెలెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది బీజేపీ వైపు నుంచి. అయితే ఈసారి అనూహ్యంగా చాలామంది పేర్లు వినిపిస్తున్నా, అనూహ్యంగా ఈరోజు తెర మీదకొచ్చిన పేరు ఎవరిది అంటే ఆయనే మాజీ రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు. దాసరి శ్రీనివాసులు ఏపీ నుంచి రిప్రజెంట్ చేశారు ఆయన. రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన బీజేపీకి ఒక సాలిడ్ కార్యకర్తగా మారిపోయారు. మనం చూసినట్లయితే ఆయన అటు టీడీపీకి సంబంధించి అనేక నిర్ణయాల్లో కీలక భాగస్వామ్యం అవుతమే కాదు, ఇక్కడ మనం చూసినట్లయితే సనాతన ధర్మం పేరుతో ఎన్నో డివోషనల్ యాక్సెప్ట్స్‌లో డివోషనల్ కార్యక్రమాల్లో ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఉండింది. అదే స్థాయిలో హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు అధ్యక్ష పదవి కూడా ఆయనకి మోడీ అండ్ టీమ్ ఇవ్వడం జరిగింది మొన్నటి ఎలక్షన్స్ తర్వాత. ఆ పదవే కాదు గతంలో టీడీపీకి ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా ఉన్నారు ఆయన. అనేక టీడీడీకి సంబంధించిన అంశాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ డివోషనల్ కార్యక్రమం జరిగినా హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగా, హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా, విస్తృతం చేసే విధంగా ఏ ఇష్యూ తెర మీదకి వచ్చినా దాసరి శ్రీనివాస్ ముందే ఉంటారు. అదేవిధంగా అటు మోడీనే కాదు, ఇటు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కూడా ఆ స్థాయిలో జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన ఇప్పటిదాకా సక్సెస్ అయ్యారు. అందుకే మోడీ అండ్ అమిత్ షా టీం దగ్గర ఆయనకు ఒక మంచి, అటు ఆర్ఎస్ఎస్ దగ్గర కూడా ఆయన మంచి మార్క్స్ ఉన్నాయి. ఆయనకు ఒక గుడ్ లుక్స్‌లో ఉంటారు వాళ్ళకి. సో ఇక మనం చూసినట్లయితే ఆయనకు సంబంధించి దాసరి శ్రీనివాసుల పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది ఈరోజు బీజేపీ వైపు నుంచి. ఆయన గతంలో చూస్తే పూర్తి స్థాయిలో పొలిటికల్ అరంగేట్రం కూడా చేశాడు. ఆయన బీజేపీ నుంచి అయితే విడదీసి మనం చూడలేం.
మొన్నటి ఎన్నికల సమయంలో తిరుపతి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని లాస్ట్ మీట్ వరకు ప్రచారం జరిగినప్పటికీ కూడా బట్ ఆ రోజు కూటమి ఈక్వేషన్స్లో ఆ సీట్ ఆయనకి దక్కలేదు. సో ఓవరాల్గా మనం చూస్తే దాసరి శ్రీనివాసుల పేరు మాత్రం ఈరోజు ప్రముఖంగా తెర మీదకి వస్తుంది. ఒకటి ఆర్ఎస్ఎస్లో చాలామంది ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన రిటైర్డ్ ఐఏఎస్ఏ కావచ్చు కానీ బట్ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు సనాతన ధర్మం పేరుతో ఆయన ఏదైతే ఒక ట్రస్టులు కూడా ఏర్పాటు చేసి వాటి పేరుతోనే ఆయన సర్వ్ చేస్తున్న విధానం కానీ సమరత సహనం అనే పేరుతోనే ఆయన మిగతా అంశాలన్నింటినీ కూడా హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కానీ చాలా సీరియస్గా దీని మీద ఆయన వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చాలు బీజేపీ నుంచి అంత స్ట్రాంగ్గా హిందూ ధర్మాన్ని పూర్తి స్థాయిలో ఆచరించడమే కాదు వాటిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, బీజేపీకి ఆర్ఎస్ఎస్కు ఒక నమ్మకమైన ఆయన సలహాదారుగానో మిత్రుడుగానో ఉండే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఆయనకి మంచి బీజేపీ వైపు నుంచి ఆ మార్కులు పడడానికి, అటు టీడీపీ అటు జనసేనతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి, చంద్రబాబు నాయుడుతో కానీ ఇటు పవన్ కళ్యాణ్తో కానీ. సో ఇవన్నీ కూడా ఆయనకు ఒక ఎసెట్స్ అనే చెప్పుకోవాలి. అందుకే ఈరోజు అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వలేకపోయారు కాబట్టి ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయాలని బీజేపీ ఆలోచన చేస్తూ ఉంది. ఆయన ఒక పేరు మాత్రం చాలా ప్రముఖంగా బీజేపీ వైపు నుంచి వినిపిస్తూ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన నేతలు బీజేపీ నేతలు ఎవరు కూడా ఆయన్ని డినై చేసో ఆయన్ని ఏదైతే వద్దు ఆయన అని చెప్పే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. సో ఆ స్థాయిలో మోడీ దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన వైపే బీజేపీ అధిష్టానం కూడా మొగ్గు చూపుతా ఉంది. లెట్స్ సీ మరి ఫైనల్ ఈక్వేషన్స్లో నిజంగానే దాసరి శ్రీనివాసులు ఉంటారా ఉండరా అనేది కూడా మనం చూడాల్సి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.